హలో అండి, మీ మధు హార్మోనిక్ బైట్స్ నుంచి దేవీ నవరాత్రులు వస్తున్నాయి. ఏ అవతారం ఏ రోజు ఏ ప్రసాదం పెట్టాలో ఇప్పుడు నేను చెప్తానండి. ఫస్ట్ రోజు 3వ తారీఖు వచ్చి మనకి బాల త్రిపుర సుందరి అండి. బాల త్రిపుర సుందరికి లైట్ పింక్ కలర్ శారీ కట్టాలండి అండ్ క్షీరాన్నం పెట్టాలండి. రెండో రోజు వచ్చి శ్రీ గాయత్రీదేవి అండి. గాయత్రీదేవి అమ్మవారికి ఆరెంజ్ కలర్ డ్రెస్ శారీ కట్టాలండి, కొబ్బరి అన్నం నివేదించాలి. మూడవ రోజు వచ్చి ఆ అమ్మవారికి అమ్మవారు మనకి పసుపు రంగు వస్త్రాన్ని ధరిస్తాము, అన్నపూర్ణాదేవిగా ఉంటుందండి. సో మన అల్లంగారలు సమర్పించాలి. నాలుగో రోజు వచ్చి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారండి, బంగారు వస్త్రం ధరించాలి అండ్ కదంబం మనం ప్రసాదంగా నివేదించాలి. ఐదో రోజు వచ్చి చండీ మహాదేవి అండి. సో ఎర్రని పూలతో పూజించాలండి, ఎర్రని వస్త్రం ధరించాలి, చింతపండు పులిహోర రవ్వ కేసరి పెట్టాలండి. ఆరో రోజు వచ్చి శ్రీ మహాలక్ష్మీదేవి అండి. సో ఆ అమ్మవారికి ముదురు గులాబీ రంగు చీర సమర్పించాలి, అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బూరెలు సమర్పించాలండి. ఏడవ రోజు వచ్చి సరస్వతి దేవి అండి. సో మనందరికీ తెలిసిందే తెల్ల వస్త్రం ధరిస్తున్నారు అమ్మవారు. సో ఆ నైవేద్యంగా దద్దోజనం నివేదించాలండి. ఎనిమిదవ రోజు వచ్చి దుర్గాష్టమి అండి. దుర్గాష్టమి రోజు అమ్మవారు మనకు దుర్గాదేవిగా కనిపిస్తుంటారు. అమ్మవారికి ఎర్రని వస్త్రం ధరించాలి, నిమ్మకాయ పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. 9వ రోజు వచ్చి అమ్మవారు మనకి మహిషాసుర మర్దిని అండి. సో అమ్మవారికి ఆకుపచ్చని రంగు వస్త్రం సమర్పించాలి, నైవేద్యంగా చక్కెర పొంగలను సమర్పించాలి. విజయదశమి రోజు అండి. దశమి నాడు అమ్మ రాజరాజేశ్వరి అవతారంతో మనకు కనిపిస్తుందండి. అమ్మవారు ఆకుపచ్చని రంగు ఎర్రపు చీర మీద ఆకు రంగు వస్త్రాలను సమర్పిస్తుంది. లడ్డూలు, చింతపండు పులిహోర రవ్వ కేసరి మనం నైవేద్యంగా సమర్పిస్తానండి. మీరు ఈ దసరాను మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ హ్యాపీ దసరా అండి మీ అందరికీ.